28వ శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది. వాత్సల్యం అనేది ప్రాకృతికమైనది అయి ఉండవచ్చు లేదా ఆధ్యాత్మికమైనది అయి ఉండవచ్చు. బంధువుల పట్ల అనురాగం అనేది మనము ఈ శరీరమే అన్న భావన వల్ల వచ్చే భౌతిక ఉద్వేగము. ఈ ప్రకారంగా మనము ఈ శరీరమే అనుకున్నప్పుడు మన శారీరక బంధువుల పట్ల అనురాగం పెంచుకుంటాము. ఇలాంటి అనురాగము అజ్ఞానం వల్ల కలుగుతుంది మరియు ఇది మనిషిని మరింత భౌతికవాద స్పృహలోనికి నెట్టివేస్తుంది. అంతిమంగా ఆ అనురాగము వేదనతో ముగుస్తుంది, ఎందుకంటే శరీరం అంతమైనప్పుడు కుటుంబ బంధాలు కూడా అంతమవుతాయి. మరోవైపు పరమేశ్వరుడైన భగవంతుడు మన ఆత్మకి తండ్రి, తల్లి, స్నేహితుడు, యజమాని మరియు సఖుడు. కాబట్టి ఆ భగవంతునితో సంబంధం ఆత్మ దృష్ట్యా ఆధ్యాత్మికమైన భావన. ఇది ఆత్మశక్తిని ఉద్ధరించి బుద్ధిని ప్రకాశింపచేస్తుంది. భగవత్ ప్రేమ ఒక సముద్రం వంటిది. అన్నీ అందులోనే ఇమిడి ఉంటాయి. కానీ శారీరక సంబంధీకులపై ప్రేమ సంకుచితమైనది మరియు తారతమ్యమును చూపేది. ఇక్కడ అర్జునుడు భౌతిక అనుబంధాన్ని అనుభూతి చెందుతున్నాడు. ఇది అతన్ని నిరాశా సముద్రంలో ముంచివేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి కూడా భయపడేట్టు చేస్తున్నది. 29వ శ్లోకం. వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. 30వ శ్లోకం. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చేవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. 31వ శ్లోకం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నా శరీరమంతా వణుకుచున్నది, నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, నా విల్లు గాంధీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేసి రాక్షసుడను సంహరించినవాడా, అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను. యుద్ధ పరిణామాల గురించి ఆలోచించేసరికి అర్జునుడు కలత చెంది శోకానికి గురి అయ్యాడు. ఏ వింటి శబ్దానికి బలమైన శత్రువులే భీతి చెందారో అదే గాంధీవం అతని చేజారిపోతున్నది. యుద్ధం చేయటం పాపము అన్న ఆలోచనతో అతని తల తిరుగుతున్నది. ఈ యొక్క అస్థిరమైన మానసిక స్థితిలో చివరికి ఘోరమైన వైఫల్యాలను మరియు రాబోయే పరిణామాలను సూచించే మూఢ నమ్మకాలతో ఉన్న శకునములను అంగీకరించే స్థాయికి దిగజారిపోయాడు.